కాచిగూడ పోలీస్ ఎస్హెచ్ఓ కృష్ణ ఆధ్వర్యం ఈరోజు కాచిగూడ పోలీస్ ఎస్హెచ్ఓ జ్యోత్స్న ఆధ్వర్యంలో డిఐ సురేష్ అండ్ హిస్ టీమ్ నరేష్ ఎస్ఐ నరేష్ అండ్ హిస్ టీమ్ కలిసి ఒక దొంగ స్వామిని అరిగెల సాంబశివుడు అలియాస్ గురూజీ శివస్వామి అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే గీతా వైద్య అని వీళ్ళ ఒక లేడీ కాచిగూడ లిమిట్స్లో ఉంటుంది. వీళ్ళ హస్బెండ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను లెక్చరర్గా పనిచేస్తుండేవాడు. వాళ్ళ పిల్లలు కూడా మంచిగానే చదువుకున్నాడు. వాళ్ళ అమ్మాయి డాక్టర్ చదువుతూ ఉంది. అయితే ఈమె లెక్చరర్గా ఇతను వాళ్ళ హస్బెండ్ లెక్చరర్గా చేసిన కాలేజీలోనే రీసెంట్గా అంటే హస్బెండ్ చనిపోయిన ఒక 4 monthsకి కాలేజీలో జాబ్ కోసం జాయిన్ అయింది. వశిష్ఠ జూనియర్ కాలేజ్ తెలుసుకున్నాడు. సో అక్కడ ఇతన్ని శివస్వామి గురూజీని వాళ్ళ ప్రిన్సిపల్ మేడము ఇతను మాకు తెలిసిన ఇతను పూజలు చేస్తాడు మంచిగా, మీకు అందరికీ ఫ్యామిలీకి కూడా మంచిగా ఉంటుంది. ఈ మధ్య మీ హస్బెండ్ చనిపోయాడు కదా, మీకు మంచి జరుగుతుంది, మీ అమ్మాయి డాక్టర్ చదువుతుంది, ఆమె కూడా మంచి ఆమె జాతకం కూడా చెడుగా ఉంది, సో ఇతను మంచిగా చేస్తాడు అని ఇతను పరిచయం చేసింది. బట్ వీడు ఆ పరిచయంతో ఆమెకు మీకు మంచి పూజలు చేస్తాము అనే ఉద్దేశంతో 1,70,000 అడిగాడు ఆమెతో. సో అడిగినప్పుడు ఆమె నా దగ్గర అంత లేవు, నేను ఇవ్వలేను అది ఇది అన్నప్పుడు ఇతను బలవంతంగా మీకు అదవుతుంది ఇదవుతుంది అని మాటలు చెప్పేసి ఫోర్స్ఫుల్గా ఒక 26 తులాస్ వరకు బంగారాన్ని తీసుకొని పారిపోయాడు. ఇది వాళ్ళ అమ్మాయికి తెలిసి ఎందుకు అట్లా పూజలు ఎవరు చెప్పింది మీకు ఇట్లాంటివి ఏం జరుగుతాయని ఉద్దేశంతో అడిగినప్పుడు ఆమె అంటే భయపెట్టాడు అనమాట. ఇతను మీకు చేయకపోతే అట్లయితుంది ఇట్లయితుంది అని మాటల్లో చాలా రోజుల నుంచి ఒక 10-15 days అట్లా భయపెట్టేసి ఆమెతో అవన్నీ తీసుకున్నాడు. సో తీసుకున్న తర్వాత ఇతను వెళ్ళిపోయాడు. వాళ్ళ కూతురు ఎప్పుడైతే మదర్ని అడిగిందో మదర్ ఆమె ఏం చెప్పలేకపోయింది, తనని భయపెట్టిందని అన్నప్పుడు వాళ్ళ కూతురు చదువుతున్నారు కాబట్టి ఆమె వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మన 132/25 కాచిగూడ ఎస్హెచ్ఓ క్రైమ్ నెంబర్ రిజిస్టర్ చేసి వీడు తిరుపతిలో ఉంటే పట్టుకోవడం జరిగింది. అతను నుంచి తిరుపతి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. సో హైదరాబాద్ వచ్చినప్పుడు పట్టుకోవడం జరిగింది. అతని నుంచి దాదాపు 20 తులాల 54 గ్రాములను రికవర్ చేయడం జరిగింది. 54 గల ఈ ఆర్నమెంట్స్ని రికవర్ చేయడం జరిగింది. గతంలో చూస్తే ఇతను యాక్చువల్గా ల్యాండ్ సర్వేయర్, ప్రైవేట్ ల్యాండ్ సర్వేయర్గా పనిచేస్తుండేవాడు. సో అక్కడ ఏమీ గిరాకీ లేక అంటే సొంతంగా బతకలేక ఈ స్వామి వేషం వేసి ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ అఫెన్స్. బట్ ప్రజలందరికీ కూడా నేను తెలపడం ఏంటంటే ఇట్లాంటి దొంగ స్వాములు ఎవరైతే ఉంటారో మీకు మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అని మేము పూజలు చేస్తే అవి తక్కువైపోతాయి, మీరు మనీ ఇవ్వాలి, లేకపోతే మీరు ఇంకా కొన్ని ప్లేస్లలో మనం చూస్తూ ఉంటాము లీగల్ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. సో అట్లాంటి దొంగ స్వాములు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇలా చేసినప్పుడు ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. లోకల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తతో